Next concept is branches of psychology. The next concept is branches of psychology. సో మనం ఇప్పటి వరకు యాక్చువల్గా సైకాలజీ కోసం డిస్కస్ చేస్తున్నాం. యాక్చువల్గా మనం డిస్కస్ చేయాల్సింది ఎడ్యుకేషనల్ సైకాలజీ. సో మరి మనం సైకాలజీ కోసం మాత్రం డిస్కస్ చేస్తున్నాం. మరి ఆ ఎడ్యుకేషనల్ సైకాలజీ ఏంటి, అలాగే ఏ బ్రాంచ్ అనే విషయాన్ని మనం అబ్జర్వ్ చేసినట్లయితే, సో జనరల్లీ ద బ్రాంచెస్ ఆఫ్ సైకాలజీ క్లాసిఫైడ్ ఇంటూ 2 types. సో సైకాలజీ యొక్క బ్రాంచెస్ని 2 typesగా క్లాసిఫై చేస్తారు. ఫస్ట్ వన్ ప్యూర్ సైకాలజీ, అండ్ సెకండ్ వన్ అప్లైడ్ సైకాలజీ. సో ఫస్ట్ వన్ ప్యూర్ సైకాలజీ and next one applied psychology. So generally the branches of psychology divide into 2 parts. So psychology యొక్క branches అనేవి 2 parts గా డివైడ్ చేస్తారు. అవి ఫస్ట్ వన్ ఏమో ప్యూర్ సైకాలజీ అండ్ సెకండ్ వన్ ఏదంటే అప్లైడ్ సైకాలజీ. సో ప్యూర్ సైకాలజీ స్టడీయింగ్ అబౌట్ డిఫరెంట్ బిహేవియర్స్ ఆఫ్ సైకాలజీ, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బిహేవియర్స్ ఆఫ్ సైకాలజీ. సో ప్యూర్ సైకాలజీ అనేది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బిహేవియర్స్, సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బిహేవియర్స్ని స్టడీ చేసేదాన్ని ఏమని చెప్తాం అంటే ప్యూర్ సైకాలజీ అని చెప్పేసి చెప్తాం. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బిహేవియర్స్ని స్టడీ చేసేదాన్ని ప్యూర్ సైకాలజీ అని చెప్పేసి చెప్తాం. మరి అప్లైడ్ సైకాలజీ అంటే ద ప్రిన్సిపల్స్ ఆఫ్ సైకాలజీ applied into different fields or different sectors and studying the behaviors of that persons existing in that sectors. So psychology యొక్క ప్రిన్సిపల్స్ ని డిఫరెంట్ ఫీల్డ్స్ కి డిఫరెంట్ సెక్టార్స్ కి అప్లై చేసి ఆ సెక్టార్స్ లో ఉన్న పర్సన్స్ యొక్క బిహేవియర్స్ ని స్టడీ చేసేదాన్ని మనం ఏమని చెప్తారని సెన్స్ అంటే సో అప్లైడ్ సైకాలజీ అని చెప్పేసి చెప్తాం. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బిహేవియర్స్ ని స్టడీ చేసేదాన్ని ఏమో ప్యూర్ సైకాలజీ అని చెప్పేసి చెప్తాం. సో సైకాలజీ యొక్క ప్రిన్సిపల్స్ని డిఫరెంట్ సెక్టార్స్కి అప్లై చేసి ఆ సెక్టార్లో ఉన్న పర్సన్స్ని స్టడీ చేసి దాన్ని ఏమని చెప్తారంటే అప్లైడ్ సైకాలజీ అని చెప్పేసి చెప్తాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ we discuss about the branches of pure psychology. So pure psychology యొక్క branches. Branches of pure psychology. సో బ్రాంచెస్ ఆఫ్ ప్యూర్ సైకాలజీ. సో ప్యూర్ సైకాలజీ యొక్క బ్రాంచెస్ మనం తీసుకున్నట్టయితే ఫస్ట్ వన్ జనరల్ సైకాలజీ. సో బ్రాంచెస్ ఆఫ్ ప్యూర్ సైకాలజీలో ఫస్ట్ వన్ ఏదంటే జనరల్ సైకాలజీ. సో జనరల్ సైకాలజీ that means it's studying about the all general behaviors of the individuals or living things. So individuals or living things కి సంబంధించిన all general behaviors, so their growth, their development, intelligence, learning, memory, attention, creativity, personality, ఇలా all general behaviors అన్నిటిని కూడా స్టడీ చేసేటటువంటి బ్రాంచ్ ఏమని చెప్తారని అంటే జనరల్ సైకాలజీ అని చెప్పేసి చెప్తాం. సో జనరల్ సైకాలజీ స్టడీయింగ్ అబౌట్ ద ఆల్ జనరల్ ప్రిన్సిపల్స్ ఆర్ జనరల్ బిహేవియర్స్ ఆఫ్ ద ఇండివిజువల్స్ ఆర్ లివింగ్ థింగ్స్ అని చెప్పేసి చెప్తాం. సో వ్యక్తుల యొక్క లేదా జీవుల యొక్క అన్ని రకాలైన బిహేవియర్స్కి సంబంధించిన అన్ని రకాలైన జనరల్ ప్రిన్సిపల్స్ని స్టడీ చేసేదాన్ని మనం ఏమని చెప్తారంటే జనరల్ సైకాలజీ అని చెప్పేసి చెప్తాం. అలాగే సెకండ్ వన్ ఎక్స్పెరిమెంటల్ సైకాలజీ. సో ఎక్స్పెరిమెంటల్ సైకాలజీ ప్యూర్ సైకాలజీ యొక్క బ్రాంచెస్లో నెక్స్ట్ వన్ ఏదంటే ఎక్స్పెరిమెంటల్ సైకాలజీ. సో ఎక్స్పెరిమెంటల్ సైకాలజీ ఇంట్రడ్యూస్డ్ బై విల్హెల్మ్ వూంట్. సో ఎక్స్పెరిమెంటల్ సైకాలజీ ఇంట్రడ్యూస్డ్ బై విల్హెల్మ్ వూంట్. ఎక్స్పెరిమెంటల్ సైకాలజీ ఇంట్రడ్యూస్ చేసింది ఎవరంటే విల్హెల్మ్ వూంట్ అని చెప్పేసి చెప్తాం. సో ఇట్ స్టడీస్ ద బిహేవియర్స్ ఆఫ్ ద ఇండివిజువల్ ఎక్స్పెరిమెంటల్లీ. సో ఇట్ స్టడీస్ ద బిహేవియర్స్ ఆఫ్ ద ఇండివిజువల్ ఎక్స్పెరిమెంటల్లీ. సో ఇది ఇండివిజువల్ యొక్క బిహేవియర్స్ని ఎక్స్పెరిమెంటల్గా స్టడీ చేస్తుంది. ఇండివిజువల్ యొక్క బిహేవియర్స్ని ఎక్స్పెరిమెంటల్గా స్టడీ చేసేటువంటి
అనేటువంటి బ్రాంచ్ని ఏమని చెప్తారంటే ఎక్స్పెరిమెంటల్ సైకాలజీ అని చెప్పేసి చెప్తాం. అండ్ నెక్స్ట్ వన్ ఫిజియోలాజికల్ సైకాలజీ. సో నెక్స్ట్ వన్ ఫిజియోలాజికల్ సైకాలజీ. థర్డ్ వన్ ఫిజియోలాజికల్ సైకాలజీ అని చెప్పేసి చెప్తాం. సో ఏంటండి ఫిజియోలాజికల్ సైకాలజీ అని చెప్పేసి అంటే, సో ఇట్ స్టడీస్ ద రిలేషన్ బిట్వీన్ ద వర్కింగ్ కండిషన్ ఆఫ్ ద హ్యూమన్ బాడీ పార్ట్స్ అండ్ ఆల్సో హౌ దే ఇన్ఫ్లుయెన్సింగ్ విత్ ద వర్కింగ్ కండిషన్ ఆఫ్ ద బాడీ పార్ట్స్. అంటే మానవ శరీర భాగాల పనితీరుకు హ్యూమన్ బాడీ పార్ట్స్ యొక్క వర్కింగ్ కండిషన్కి హ్యూమన్ బిహేవియర్కి మధ్య ఉండేటటువంటి రిలేషన్ని స్టడీ చేసేది ఏదని చెప్పేసి అంటే ఫిజియోలాజికల్ సైకాలజీ అని చెప్పేసి చెప్తాం. అంటే హ్యూమన్ బీయింగ్స్ మామూలుగా ఉండేటప్పుడు అందరూ నార్మల్గా ఉంటారు. సో డ్రగ్స్ కానీ ఆల్కహాల్ కానీ ఇతరత్ర ఏమైనా కన్జ్యూమ్ చేసేటప్పుడు సో వాళ్ళ యొక్క నర్వస్ సిస్టంలో చేంజెస్ అనేవి వస్తాయి. సో నర్వస్ సిస్టంలో ఎప్పుడైతే చేంజెస్ వచ్చాయో ఆ చేంజెస్ అనేవి బిహేవియర్ మీద ఇంపాక్ట్ చూపిస్తాయి. సో కాబట్టి ఇలా హ్యూమన్ బాడీ పార్ట్స్ అనేవి వర్కింగ్ చేసే కండిషన్కి అలాగే దానివల్ల బిహేవియర్ అనేది ఇన్ఫ్లుయెన్స్ అయ్యేటువంటి విధానానికి ఆ రెండింటికి మధ్య ఉండే రిలేషన్ స్టడీ చేసేదాన్ని ఏమని చెప్తారంటే ఫిజియోలాజికల్ సైకాలజీ. ఆ రెండింటికి మధ్య ఉండే రిలేషన్ స్టడీ చేసేదాన్ని ఫిజియోలాజికల్ సైకాలజీ అని చెప్పేసి చెప్తాం. నెక్స్ట్ అబ్నార్మల్ సైకాలజీ. సో అబ్నార్మల్ సైకాలజీ. సో అబ్నార్మల్ సైకాలజీ అంటే ఏం చెప్తామని చెప్పేసి అంటే, సో అబ్నార్మల్ సైకాలజీ ఇట్ స్టడీస్ అబౌట్ ద అబ్నార్మల్ బిహేవియర్స్ ఆఫ్ ద ఇండివిజువల్స్. సో ఇది ఇండివిజువల్స్ యొక్క అబ్నార్మల్స్ బిహేవియర్స్ గురించి, స్టడీ చేస్తుంది. సో ఇట్ స్టడీస్ అబౌట్ ద అబ్నార్మల్ బిహేవియర్స్ ఆఫ్ ద ఇండివిజువల్స్. జనరల్గా నార్మల్గా అందరూ బిహేవ్ చేసే బిహేవియర్స్కి ఆపోజిట్గా బిహేవ్ చేసేదాన్ని ఏమని చెప్తాం అంటే అబ్నార్మల్ అని చెప్పేసి చెప్తాం. సో సైకోటిక్ బిహేవియర్ అలాగే ఇలాంటివన్నీ అబ్నార్మల్ బిహేవియర్స్ అనేవి ఏ విధంగా పర్సన్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయనే విషయాన్ని స్టడీ చేసేదాన్ని అబ్నార్మల్ బిహేవియర్స్ అని చెప్పేసి చెప్తాం. అయితే జనరల్గా ఏ పర్సన్స్ కూడా బేసికల్గా అబ్నార్మల్ బిహేవియర్ ఉండదు. సో ఏదో ఒక రీజన్తో వాళ్ళకి అబ్నార్మల్ బిహేవియర్స్ అనేవి రావడం జరుగుతుంది. సో ఈ అబ్నార్మల్ బిహేవియర్స్ అనేవి ఏ విధంగా వచ్చాయి, దానికి దారితీసిన పరిస్థితులు ఏంటి, రీజన్స్ ఏంటి అనే దాన్ని స్టడీ చేసి సో దానికి రెమెడీస్ని కూడా సజెస్ట్ చేస్తుంది ఏదని చెప్పేసి అంటే అబ్నార్మల్ సైకాలజీ. సో అందుకే అబ్నార్మల్ సైకాలజీ ఆల్సో కాల్డ్ యాజ్ క్లినికల్ సైకాలజీ. సో అబ్నార్మల్ సైకాలజీ ఆల్సో కాల్డ్ యాజ్ క్లినికల్ సైకాలజీ. అబ్నార్మల్ సైకాలజీని ఏమని చెప్తారని చెప్పేసి అంటే క్లినికల్ సైకాలజీ అని చెప్పేసి చెప్తారు. నెక్స్ట్ వన్ సోషల్ సైకాలజీ. సో నెక్స్ట్ వన్ సోషల్ సైకాలజీ. సో this branch of psychology studying about the social behavior of the individuals or living things. So this branch of psychology studying about the social behavior of the individuals or living things. So ఇది ఈ సైకలాజికల్ బ్రాంచ్ అనేది సో ఇండివిజువల్స్ ఆర్ లివింగ్ థింగ్స్ యొక్క సోషల్ బిహేవియర్ అంటే హౌ ద ఇండివిజువల్స్ బిహేవియర్స్ ఇన్ ఏ సొసైటీ యాజ్ ఏ మెంబర్ ఇన్ ఏ సొసైటీ. ఒక సొసైటీలో మెంబర్గా ఉండేటప్పుడు సో బిహేవియర్స్ అనేవి ఇండివిజువల్స్ యొక్క బిహేవియర్ ఏ విధంగా స్టడీ చేస్తారని చెప్పేసి ఏ విధంగా బిహేవ్ చేస్తారనే విషయాన్ని స్టడీ చేస్తే దాన్ని మనం ఏమని చెప్తామంటే సోషల్ సైకాలజీ అని చెప్పేసి చెప్తాం. సోషల్ సైకాలజీ స్టడీయింగ్ అబౌట్ ద సోషల్ బిహేవియర్ ఆఫ్ ద ఇండివిజువల్. సోషల్ సైకాలజీ స్టడీయింగ్ అబౌట్ ద సోషల్ బిహేవియర్ ఆఫ్ ద ఇండివిజువల్స్. నెక్స్ట్ వన్ చైల్డ్ సైకాలజీ. సో నెక్స్ట్ వన్ ఏం చెప్పేసి అంటే చైల్డ్ సైకాలజీ. సో చైల్డ్ సైకాలజీ సో దిస్ సైకలాజికల్ బ్రాంచ్ స్టడీస్ అబౌట్ ద ఆల్ ద డెవలప్మెంట్స్ ఆఫ్ ద ఇండివిజువల్ ఫ్రమ్ బర్త్ టు టీనేజ్. సో బర్త్ నుంచి స్టార్టింగ్ ఆఫ్ టీనేజ్
స్టార్టింగ్ ఆఫ్ టీనేజ్. సో బర్త్ నుంచి టీనేజ్ స్టార్ట్ అయ్యేంత వరకు కూడా ఇండివిజువల్స్ యొక్క బిహేవియర్స్ని స్టడీ చేస్తే, సో చైల్డ్ సైకాలజీ అనేది బర్త్ నుంచి స్టార్టింగ్ ఆఫ్ టీనేజ్, సో పుట్టిన దగ్గర నుంచి కూడా టీనేజ్ స్టార్ట్ అయ్యేంత వరకు, పుట్టిన దగ్గర నుంచి టీనేజ్ అనేది స్టార్ట్ అయ్యేంత వరకు ఒక ఇండివిజువల్ యొక్క ఆల్ డెవలప్మెంట్స్ని స్టడీ చేసేటువంటి బ్రాంచ్ని మనం ఏమని చెప్తారంటే చైల్డ్ సైకాలజీ అని చెప్పేసి చెప్తాం. స్టడీ చేసే బ్రాంచ్ని ఏమని చెప్తామంటే చైల్డ్ సైకాలజీ అని చెప్పేసి చెప్తాం. సో చైల్డ్ సైకాలజీ స్టడీయింగ్ అబౌట్ all types of developments of the children from birth to starting of teenage. పుట్టిన దగ్గర నుంచి టీనేజ్ స్టార్ట్ అయ్యేంత వరకు కూడా వాళ్ళ యొక్క ఆల్ టైప్స్ ఆఫ్ బిహేవియర్స్ని స్టడీ చేసే సైకలాజికల్ బ్రాంచ్ని మనం ఏమని చెప్తామంటే చైల్డ్ సైకాలజీ అని చెప్పేసి చెప్తాం. ఏం చెప్తామండి? చైల్డ్ సైకాలజీ అని చెప్పేసి చెప్తాం. సో ది ఫాదర్ ఆఫ్ చైల్డ్ సైకాలజీ స్టాన్లీ హాల్ బిలాంగ్స్ టు USA. సో అమెరికా దేశానికి చెందిన స్టాన్లీ హాల్ బిలాంగ్స్ టు USA, కన్సిడర్ యాజ్ ఆర్ కాల్డ్ యాజ్ ఫాదర్ ఆఫ్ చైల్డ్ సైకాలజీ. సో USAకి చెందిన స్టాన్లీ హాల్ని ఫాదర్ ఆఫ్ చైల్డ్ సైకాలజీ అని చెప్పేసి చెప్తాం. హీ రోట్ ద బుక్ ద కంటెంట్ ఆఫ్ చిల్డ్రన్స్ మైండ్. Children's Mind. So he wrote the book The Content of Children's Mind. So this is called as child psychology. Next one, developmental psychology. సో బ్రాంచెస్ ఆఫ్ సైకాలజీలో నెక్స్ట్ వన్ ఏదని చెప్పేసి అంటే డెవలప్మెంటల్ సైకాలజీ అని చెప్పేసి చెప్తాం. సో డెవలప్మెంటల్ సైకాలజీ స్టడీయింగ్ అబౌట్ ద డెవలప్మెంట్స్ ఆఫ్ ద ఇండివిజువల్ ఫ్రమ్ బర్త్ టు డెత్. సో బర్త్ నుంచి టీనేజ్ స్టార్ట్ అయ్యేంత వరకు కూడా ఇండివిజువల్ యొక్క డెవలప్మెంట్స్ని స్టడీ చేస్తే దాన్ని ఏమని చెప్తారంటే సో చైల్డ్ సైకాలజీ అని చెప్పేసి చెప్తాం. అలా కాకుండా బర్త్ నుంచి డెత్ వరకు కూడా ఒక ఇండివిజువల్ యొక్క ఆల్ టైప్స్ ఆఫ్ డెవలప్మెంట్ స్టడీ చేసేటటువంటి బ్రాంచ్ని ఏమని చెప్తారని చెప్పేసి అంటే సో డెవలప్మెంటల్ సైకాలజీ అని చెప్పేసి చెప్తాం. ఫ్రమ్ బర్త్ టు డెత్. సో పుట్టిన దగ్గర నుంచి మరణించేంత వరకు కూడా, బర్త్ నుంచి డెత్ వరకు కూడా ఒక ఇండివిజువల్ యొక్క ఆల్ టైప్స్ ఆఫ్ బిహేవియర్స్ని స్టడీ చేసేదాన్ని ఏమని చెప్తారంటే డెవలప్మెంటల్ సైకాలజీ. ఏమని చెప్తామంటే డెవలప్మెంటల్ సైకాలజీ అని చెప్పేసి చెప్తాము. మరి ఈ డెవలప్మెంటల్ సైకాలజీ సో బర్త్ నుంచి డెత్ వరకు కూడా ఒక పర్సన్ యొక్క ఆల్ టైప్స్ ఆఫ్ డెవలప్మెంట్స్ ఏమో స్టడీ చేయడం జరుగుతుంది. సో గుడ్ అనేటువంటి సైకాలజిస్టు హ్యూమన్ లైఫ్ని 5 phases-గా డివైడ్ చేశారు. సో గుడ్ అనేటువంటి సైకాలజిస్ట్ హ్యూమన్ లైఫ్ని 5 phases-గా డివైడ్ చేశారు. సో చైల్డ్ ఇన్ఫాన్సీ, చైల్డ్హుడ్, అడాలసెన్స్, అడల్ట్హుడ్, old age. So psychologist good classified or divided the human life into 5 phases. So they are infancy, childhood, adolescence, adulthood and old age. అని చెప్పేసి చెప్తాం. నెక్స్ట్ వన్ psychometry. So the next branch of psychology was pure psychology was psychometry. So psychometry, this branch of psychology studying the human behaviors in numerically. So human behaviors ni numerical ga study chese. సో హ్యూమన్ బిహేవియర్స్ని న్యూమరికల్గా స్టడీ చేసేటటువంటి సైకలాజికల్ బ్రాంచ్ని మనం ఏమని చెప్తామంటే సైకోమెట్రీ అని చెప్పేసి చెప్తాం. హ్యూమన్ బిహేవియర్స్ని సైకలాజికల్గా
హ్యూమన్ బిహేవియర్స్ని సైకలాజికల్గా మనం స్టడీ చేసేటటువంటి బ్రాంచ్ని మనం ఏమని చెప్తారంటే సైకోమెట్రీ అని చెప్పేసి చెప్తాం. ఇక్కడ హ్యూమన్ బిహేవియర్స్ని సైకలాజికల్గా మెజర్ చేయడం అని చెప్పేసి అంటే ఇంటెలిజెన్సు, అలాగే యాప్టిట్యూడ్స్, సో యాటిట్యూడ్స్, క్రియేటివిటీ, సో ఇలాంటి బిహేవియర్స్ అన్నిటినీ కూడా, సో ఇంటెలిజెన్సు, యాటిట్యూడ్స్, క్రియేటివిటీ, ఇలాంటి బిహేవియర్స్ అన్నిటినీ కూడా మనం సో ఏ విధంగా అంటే న్యూమరికల్గానే మెజర్ చేస్తాం కాబట్టి, న్యూమరికల్గానే స్టడీ చేస్తాం కాబట్టి, సో దిస్ బ్రాంచ్ ఆఫ్ సైకాలజీ స్టడీయింగ్ ద హ్యూమన్ బిహేవియర్స్ న్యూమరికల్లీ. సో హ్యూమన్ బిహేవియర్స్ న్యూమరికల్గా స్టడీ చేసేది సైకోమెట్రీ అని చెప్పేసి చెప్తాం అన్నమాట. సో దీస్ ఆర్ ద బ్రాంచెస్ ఆఫ్ ప్యూర్ సైకాలజీ. Next one, applied psychology. So next one, applied psychology. So the branches of psychology classified are divided into two types. First one pure psychology and second one applied psychology అని చెప్పేసి చెప్తాం. So pure psychology studying about the different behaviors of the psychology. So different types of the individual, different types of behaviors of the individuals. So persons లేదా individuals are living things యొక్క different behaviors ని స్టడీ చేసేదాన్ని ఏమని చెప్తారంటే ప్యూర్ సైకాలజీ బ్రాంచెస్ అని చెప్పేసి చెప్తాం. మరి అప్లైడ్ సైకాలజీ, సో అప్లైడ్ సైకాలజీ దేన్ని స్టడీ చేస్తుంది? సో ద ప్రిన్సిపల్స్ ఆఫ్ సైకాలజీ, the principles of psychology applying into the different sectors, the principles of psychology applying into the different sectors and studying the persons existing in that sector. So ప్రిన్సిపల్స్ అంటే సైకాలజీ యొక్క ప్రిన్సిపల్స్ని డిఫరెంట్ సెక్టార్స్కి, సైకాలజీ యొక్క ప్రిన్సిపల్స్ని డిఫరెంట్ సెక్టార్స్కి అప్లై చేసి, సైకాలజీ ప్రిన్సిపల్స్ని డిఫరెంట్ సెక్టార్స్కి అప్లై చేసి ఆ సెక్టార్లో ఉండే పర్సన్స్ యొక్క బిహేవియర్ని స్టడీ చేసేటటువంటి, ఆ సెక్షన్లో ఉండే పర్సన్స్ యొక్క బిహేవియర్ని స్టడీ చేసేటువంటి బ్రాంచ్ని ఏమని చెప్తారని చెప్పేసి అంటే అప్లైడ్ సైకాలజీ. ఏమని చెప్తారంటే అప్లైడ్ సైకాలజీ అని చెప్పేసి చెప్తారు. ఈ అప్లైడ్ సైకాలజీ యొక్క బ్రాంచెస్ ఏవి అంటే ఫస్ట్ వన్ ఎడ్యుకేషనల్ సైకాలజీ. సో ఎడ్యుకేషనల్ సైకాలజీ, ద ప్రిన్సిపల్స్ ఆఫ్ సైకాలజీ అప్లైడ్ ఇన్ టు ద ఎడ్యుకేషన్ సెక్టార్. సో సైకాలజీ యొక్క ప్రిన్సిపల్స్ని ఎడ్యుకేషన్ సెక్టార్కి అప్లై చేసి, సో అండ్ స్టడీయింగ్ ద పర్సన్స్ ఎగ్జిస్టింగ్ ఇన్ దట్ సెక్టార్. ఆ సెక్టార్లో ఉండే పర్సన్స్ ఎవరు? స్టూడెంట్స్, టీచర్స్, పేరెంట్స్, వీళ్ళ యొక్క బిహేవియర్స్ని స్టడీ చేసేటువంటి బ్రాంచ్ని ఏమని చెప్తారంటే ఎడ్యుకేషనల్ సైకాలజీ అని చెప్పేసి చెప్తారు. ఈ పేరెంట్స్, స్టూడెంట్స్ వాళ్ళ యొక్క బిహేవియర్స్ని స్టడీ చేసే బ్రాంచ్నేమో ఎడ్యుకేషనల్ సైకాలజీ అని చెప్పేసి చెప్తాం. ఇండస్ట్రియల్ సైకాలజీ. సో ఇండస్ట్రియల్ సైకాలజీ, ద బ్రాంచెస్ ఆఫ్ దిస్ బ్రాంచ్ ఆఫ్ సైకాలజీ. సో సైకాలజీ యొక్క ఈ బ్రాంచ్ అనేది ఇండస్ట్రియల్ సైకాలజీ. సైకాలజీ యొక్క ఈ బ్రాంచ్ అనేది సో ఇండస్ట్రీస్లో వర్క్ చేస్తుండేటువంటి పర్సన్స్, సో సైకాలజీ యొక్క ప్రిన్సిపల్స్ని ఇండస్ట్రియల్ సెక్టార్కి అప్లై చేసి ఆ సెక్టార్లో ఉండే పర్సన్స్ ఎవరుంటారు? మేనేజ్మెంట్, లేబరు, వర్కర్స్ వీళ్ళుంటారు. సో ద ప్రిన్సిపల్స్ ఆఫ్ సైకాలజీ అప్లైడ్ ఇన్ టు ద ఇండస్ట్రియల్ సెక్టర్ అండ్ స్టడీయింగ్ ద బిహేవియర్స్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ వర్కర్స్. సో సైకాలజీ యొక్క ప్రిన్సిపల్స్ని ఇండస్ట్రియల్ సెక్టార్కి అప్లై చేసి సో మేనేజ్మెంట్, వర్కర్స్ యొక్క బిహేవియర్స్ని స్టడీ చేసే బ్రాంచ్ని మనం ఏమని చెప్తామంటే ఇండస్ట్రియల్ సైకాలజీ అని చెప్పేసి చెప్తాం. నెక్స్ట్ హెల్త్ సైకాలజీ. So health psychology. So the principles of psychology applied into the health sector and studying the persons existing in that sector like doctors, patients, compounders, nurses, etc. So how the doctors and patients, compounders and nurses behave with the patients. So ఈ డాక్టర్స్, కాంపౌండ్స్, నర్సెస్ వీళ్ళందరూ కూడా పేషెంట్స్తో ఏ విధంగా బిహేవ్ చేస్తారు, ఈ సైకలాజికల్ ప్రిన్సిపల్స్ అన్నిటిని కూడా హెల్త్ సెక్టార్కి అప్లై చేసి
చేసి సైకలాజికల్ ప్రిన్సిపల్స్ని హెల్త్ సెక్టార్కి అప్లై చేసి ఆ సెక్టార్లో ఉండే పర్సన్స్ యొక్క బిహేవియర్ని స్టడీ చేసేటటువంటి బ్రాంచ్ని మనం ఏమని చెప్తామని చెప్పేసి అంటే సో హెల్త్ సైకాలజీ అని చెప్పేసి చెప్తాం. ఏం చెప్తామండి? హెల్త్ సైకాలజీ. నెక్స్ట్ రీహాబిటేషన్ సైకాలజీ. సో నెక్స్ట్ ఏం చెప్తాం అంటే రీహాబిటేషన్ సైకాలజీ అని చెప్పేసి చెప్తాం. సో రీహాబిటేషన్ సైకాలజీ మీన్స్ సో ఇట్స్ స్టడీయింగ్ అబౌట్ the educational opportunities, educational and employment opportunities which providing to the physically and mentally challenged people. సో ఫిజికల్గా మెంటల్గా ఛాలెంజ్డ్ పీపుల్కి ప్రొవైడ్ చేసేటటువంటి ఎడ్యుకేషనల్ అండ్ వొకేషనల్, ఫిజికల్గా మెంటల్గా ఛాలెంజ్డ్ పీపుల్కి మనం ప్రొవైడ్ చేసేటటువంటి ఎడ్యుకేషనల్ అండ్ వొకేషనల్ ఆపర్చునిటీస్ కోసం స్టడీ చేసేదాన్ని ఏమని చెప్తారంటే రీహాబిటేషన్ సైకాలజీ అని చెప్పేసి చెప్తాం. అలాగే యోగా సైకాలజీ. సో యోగా సైకాలజీ. సో రీసెంట్లీ ఇట్ ఐడెంటిఫైడ్, ఇట్ రికగ్నైజ్డ్ యాజ్ ఎ బ్రాంచ్ ఆఫ్ సైకాలజీ. సో సైకాలజీ యొక్క బ్రాంచెస్గా దీన్ని రీసెంట్గా రికగ్నైజ్ చేయడం జరిగింది. సో కాబట్టి ఇది యోగా సైకాలజీ. దీస్ ఆర్ ద బ్రాంచెస్ ఆఫ్ అప్లైడ్ సైకాలజీ అని చెప్పేసి చెప్తాం. సో ఇది కాన్సెప్ట్ ఆఫ్ బ్రాంచెస్ ఆఫ్ సైకాలజీ. సో సైకాలజీ యొక్క బ్రాంచెస్ని బేసికల్గా టూ టైప్స్గా చెప్తాం. ఫస్ట్ వన్ ప్యూర్ సైకాలజీ. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బిహేవియర్స్ని స్టడీ చేసేదాన్ని ఏమో ప్యూర్ సైకాలజీ అని చెప్పేసి చెప్తాం. మరి సైకాలజీ యొక్క ప్రిన్సిపల్స్ డిఫరెంట్ సెక్టార్స్కి అప్లై చేసి ఆ సెక్టార్లో ఉండే పర్సన్స్ని స్టడీ చేసి దాన్ని ఏమని చెప్తామంటే అప్లైడ్ సైకాలజీ అని చెప్పేసి మెన్షన్ చేస్తాం.